ఈ బల్బు మనకు అవసరం ఉన్నప్పుడే వెలగాలి. అంటే డోర్ తీసినప్పుడే మనం ఎప్పుడు తీస్తాం, అవసరం ఉన్నప్పుడే డోర్ తీస్తాం. డోర్ తీసినప్పుడే వెలగాలి. డోర్ క్లోజ్ చేస్తే ఇది ఆఫ్ కావాలి. దానికి అనుగుణంగా ఏం చేస్తారంటే దీనికి సిరీస్ కనెక్షన్ లో డోర్ నుంచి ఒక బల్బ్ అనేది పెట్టేస్తాడు. ఇక్కడ నుంచి దీనికి సపరేట్ లైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి దీనికి సపరేట్ లైన్ ఉంటుంది. దీని బల్బు నుంచి కంప్రెసర్ కి ఏ సంబంధం లేదు. కంప్రెసర్ పోయినా బల్బ్ వెలగొచ్చు, బల్బ్ వెలిగితే కంప్రెసర్ నడవచ్చు, నడవకపోవచ్చు. ఎక్కడ నుంచి అంటే ఇప్పుడు ఈ నుంచి దీనికి సప్లై పోతుంది కదా, ఆల్టర్నేట్ గా ఇక్కడ నుంచి ఇక్కడ డోర్ స్విచ్ ఉంటుంది. ఇది స్విచ్ కి సింబల్ అండి. స్విచ్ కి సింబల్ ఏంటి అంటే స్విచ్ వేయక ముందు ఇలా ఉంటది, వేస్తే ఇట్లా పట్టుకుంటది. ఇదేంటి లైన్, ఇది న్యూట్రల్. ఏం జరుగుతుంది, ఒక దీనికి పోయింది. ఇప్పుడు ఏమైంది, బల్బ్ వెలగాలంటే రెండు తీసుకొచ్చి డైరెక్ట్ గా పెడితే వెలుగుతుంది అంతే కదా. మరి ఆఫ్ కావాలంటే ఏంటి, ఒకసారి దీనికి టచ్ కావాలి, ఒకసారి టచ్ కావాలి. టచ్ కావాలి, టచ్ కావద్దు. టచ్ కావాలి, టచ్ కావద్దు. టచ్ ఎప్పుడు కావాలి, మనం డోర్ తీసినప్పుడు టచ్ కావాలి. ఎప్పుడు డోర్ పెట్టగానే కావాలి, రివర్స్ కావాలి. దీనికి పుష్ బటన్ ద్వారా సైడ్ డోర్ సైడ్ పుష్ బటన్ ద్వారా అది పైనే కావచ్చు, కిందనే కావచ్చు, మధ్యలో కావచ్చు, ఎక్కడో కాడ ఈ యొక్క సర్క్యూట్ ను అంటే న్యూట్రల్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఎప్పటికీ న్యూట్రల్తో ప్రమాదం ఏం లేదు, మనకు ముట్టుకున్నా షాక్ రాదు. కానీ లైన్ లేకపోతే ఫేజ్ రెండు విధాలు తీసుకుంటాం. దాన్ని ముట్టుకున్నా మనకు షాక్ వస్తుంది. సరిపోతుంది బల్బ్ వెలగడానికి. దాన్ని కాసేపు మనం అవసరం ఉన్నప్పుడు వెలిగించుకోవాలి, అవసరం ఉన్నప్పుడు వెలగొద్దు అనుకున్నప్పుడు బంద్ చేసుకోవాలి. దీనికోసం ఇది ఒకటి ఉంటుంది. అయితే ఇంతవరకు మనం చెప్పుకున్న క్లాస్ లో ఎలక్ట్రికల్ వైరింగ్ గురించి చెప్పుకోలేదు. దీని టాపిక్ అనేది పెద్ద విషయం కాదు. సో ఇది అనేది ముందుకు వెళ్తుంటే వస్తుంది. దీంతో పాటు ఇది సింగిల్ డోర్, డబుల్ డోర్కి వెళ్తే దీంట్లో హీటర్ కూడా ఉంటుంది. హీటర్ ఇంట్లో మనం నీళ్ళుగా పెట్టుకుంటాం కదా స్నానం చేయడానికి, హీటర్ అది కూడా దీంట్లోనే వస్తుంది. సార్ మరి ఫ్రిడ్జ్ అంటే చల్లగా చేస్తుంది, మరి మీరేంటి హీటర్ అంటారు అని మీకు డౌట్ రావచ్చు. ఇది జస్ట్ బేసిక్ డయాగ్రామ్, బేసిక్. దీన్ని యూజ్ చేసుకొని ఫ్రిడ్జ్ అయినా, ఏసీ అయినా, ఆటోమొబైల్ లో ఉన్న ఏసీ అయినా ఏదైనా కానీ ఈ ఫార్మాట్ లో పనిచేస్తుంది. అక్కడ కూల్ కావాలంటే ఇది ఉంటే సరిపోతుంది. ఏమేమి ఉండాలి ప్రధాన భాగాలు, కంప్రెసర్, కండెన్సర్, పలకాలే కండెన్సర్, ఫిల్టర్. ఒక నిమిషం ఏంటండి, గట్టిగా మీ గొంతులకి అది భయమో లేకపోతే ఏదో నాకు బయటకు రావాలి. కంప్రెసర్, ఎక్స్పాన్షన్ వాల్యూ లేకపోతే ఫిల్టర్ అనొచ్చు, డ్రైయర్ ఫిల్టర్ అనొచ్చు. సబ్జెక్ట్ విషయంలో మాత్రం ఎక్స్పాన్షన్ వాల్యూ లేకపోతే క్యాపిలరీ ట్యూబ్. ఇప్పుడు ఉన్నది క్యాపిలరీ ట్యూబ్ అంటే చిన్నది క్యాపిలరీ ట్యూబ్. ఇది క్యాప్, ఎంత చిన్నదాని మీద ఉంది, క్యాపిలరీ ట్యూబ్. క్యాపిలరీ ట్యూబ్ అనొచ్చు, క్యాపిలరీ పైప్ అనొచ్చు. ఎక్స్పాన్షన్, ఎక్స్పాండ్ చేస్తాంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రైజ్ చేస్తుంది, ఇక్కడ దాకా ఒక నిదానంగా వచ్చి వెదజల్లుతాంది. ఎక్స్పాండ్ చేస్తుంది, అది ఎక్స్పాండ్ చేస్తుంది కాబట్టి ఎక్స్పాన్షన్ వాల్యూ. వాల్ అంటే మీకు తెలుసు కదా, ఎక్స్పాన్షన్ వాల్. ఇది డ్రైయర్ ఫిల్టర్, ఇది రెండు కలిపి ఉంటాయి. ఇది ఉన్న దగ్గర ఇది కంపల్సరీ ఉంటుంది. కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్యూ లేకపోతే క్యాపిలరీ ట్యూబ్ లేకపోతే డ్రైయర్ ఫిల్టర్, ఏదైనా సబ్జెక్ట్ విషయంలో మాత్రం క్యాపిలరీ ట్యూబ్ లేకపోతే ఎక్స్పాన్షన్ వాల్యూ అనాలి. అవసరం బట్టి ఇది సైజు పెరగొచ్చు లేకపోతే తగ్గొచ్చు. ఈ సైజ్ అనేది నో మ్యాటర్, మీకు ఏంటంటే బేసిక్ సైకిల్లో సైజ్ తోని అవసరం లేదు. ఖచ్చితంగా మనం ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ నో, ఖచ్చితంగా ఒక విండో ఏసీనో, ఖచ్చితంగా ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాని కెపాసిటీని బట్టి ఇవి మారుతాయి. ఇది ఒకటే కాదు, ఇది మారుతుంది. ఇది ఒకటి కాదు, ఇది మారుతుంది. ఇది మారినప్పుడు ఇది కూడా మారాల్సి వస్తుంది. ఈయన కరెక్ట్ కంప్రెసర్ ఇంత పెద్దది లావు పెట్టేసి ఫ్రీజర్ బాక్స్ ఇంత పెడుతుంటుందా, 2 సెకండ్ల గడ్డ కడుతుంది. ఇట్లేసి ఇట్లా 1 నిమిషంలోపు గడ్డ కడుతుంది. సో మనకు అవసరానికి ఎంత కావాలో అంత పెట్టుకుంటాం అన్నమాట. ఏంటంటే మూడోది డ్రైయర్ ఫిల్టర్. దీనికి ఇంకో పేరు మీరు ఒక్కరే చెప్పాలి. తెలుగులో రాయనా, ఇంగ్లీష్లో రాయనా? రాసిన చదవడం వస్తుంది కదా, తెలుగు వస్తుందా?
చదువుతారా ఇంగ్లీష్ రాని ఎట్లా రాయండి సరే ఇగో రాస్తున్నా చూడండి वाल अन्न లేదు వాల్వ్ అన్న లేదు ఏం లేదు एक స్పానిష్ వాల్ ఉన్నారనుకో ఎక్స్పాన్షన్ వాల్ లేకపోతే గేట్ లేకపోతే పైప్ వాల్ పైప్ లేకపోతే గేట్ ఇది గేట్ లాగానే పనిచేస్తుంది ఇక్కడ అందరినీ ఒకసారి పంపించదు ఒక ముద్దగా చేసి కలుపుతుంది మొత్తం ఎక్స్పాన్షన్ వాల్వ్ ఇదేంటంటే ఎవాపరేటర్ తెలుగులో దీని స్టేజ్ ఎంత ఒకటి మాట్లాడండి ఇది ఎంత కంప్రెసర్ 1 కండెన్సర్ 2 మీరు మాట్లాడండి మీరు కొంచెం అందరూ నాకు అక్కడి నుంచి రావాలి పర్వాలేదు సిగ్గుపడవద్దు నేను మిమ్మల్ని ఎవరిని పర్సనల్ గా నాకు కోపాలు తాపాలు లేవండి రెండు నీకు ఏం చెప్పరాకపోతే ఏ కానీ రైట్ తప్పు రైట్ అనేయాలి పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ఇవాళ తప్పు చేస్తే రేపు రైట్ అవుతుంది ఏం చెప్పి తర్వాత వాళ్ళు చెప్పి ఏం కాదు సరిపోతుంది అట్లా అని చెప్పు ఓకే రైట్ ఇది నీకు తెలిసిన భాష చెప్పు ఇదేంటిది వెరీ గుడ్ కూల్ బాక్స్ వేరే వాళ్ళు చెప్పేది కాకుండా నీ సొంతంగా నువ్వు ఆలోచించుకొని చెప్పుకోవాలి అంతే నీకు సబ్జెక్ట్లో ఎగ్జామ్లో ఇక్కడ రాసేటప్పుడు మాత్రం ఇవే రాయాలి అడుగుతాడు కంప్రెసర్ తర్వాత భాగం ఏంటి అని అడుగుతాడు కంప్రెసర్ తర్వాత భాగం ఏంటి ఇటుంటదా ఇటుంటదా ఇటుంటది ఏంటి తర్వాత భాగం కండెన్సర్ తర్వాత భాగం అంటే ఏమంటారు నేను పైసలు తిప్పి అడుగుతా మీరు పైసలు తిప్పినా పర్వాలేదు కానీ ఆన్సర్ అయితే రావాలి మీకోసం దీన్ని ఎక్స్పాన్షన్ వాల్వ్ మీరు పలకడం రాకపోతే ఏ వాల్వ్ సరిపోతుంది ఏం కాదు కాకపోతే ఇది అన్నప్పుడు ఇది గుర్తు రావాలి మైండ్ లో ఓకే తర్వాత ఎక్స్పాన్షన్ వాల్వ్ తర్వాత భాగం ఏంటి లేకపోతే రిఫ్రిజిరేషన్ సైకిల్ లో చివరి భాగం ఏంటి అంటాడు రిఫ్రిజిరేషన్ సైకిల్ లో చివరి భాగం నాలుగవ భాగం ఏంటి అను ఎవాపరేటర్ లేకపోతే ఫ్రీజర్ బాక్స్ అను ఫ్రీజర్ బాక్స్ లేకపోతే చిల్లర్ అను చిల్లర్ కూల్ బాక్స్ అను ఏదన్నా దాని తర్వాత భాగం ఏంటో దీని తర్వాత మొత్తం ఎన్ని భాగాలు దీని తర్వాత ఇది ఎన్నో భాగం దీని తర్వాత ఉంటాయేమన్నా ఉంటది ఇది సైకిల్ అంటే ఆగదు నిరంతరం తిరుగుతూనే ఉంటది మళ్ళీ దీని మీద వస్తుంది పై కాదు ఇక మళ్ళా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 బైక్ వాళ్ళు ఎప్పుడన్నా ఒక్కో గేర్ 2 గేర్ 3 గేర్ 4 గేర్ వేసినామా 5వ గేర్ ఉంటుందా మళ్ళీ బ్రేక్ వచ్చినప్పుడు ఏం చెప్తావు ఫస్ట్ గేర్ ఎత్తావు అంతే కదా గేర్ మార్చేటప్పుడు మనకి ఏం కావాలి టర్బో స్టార్ట్ కావాలి క్లచ్ పడకుండా గేర్ మార్చితే ఏమైతుంది బండి ఎగురుడో ఆగిపోడో ఏదో ఒకటి అవుతుంది వీటన్నిటిని ఈ సైకిల్ ని ఎంత నడవాలి ఎంత వరకు కంట్రోల్ చేసుకోవాలి ఆ కంట్రోలింగ్ అనేది బైక్ అయితే బ్రేక్ క్లచ్ లో ఉంటది దీనికి అయితేనేమో థర్మోస్టాట్ దగ్గర ఉంటది ఓకే ఈ థర్మోస్టాట్ అనేది దీనికి కూడా కనెక్షన్ ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు బల్బుకు కంప్రెసర్ కు కనెక్షన్ లేదని చెప్పిన
దీనికి దీనికి మాత్రం కంపల్సరీ కనెక్షన్ ఉంటుంది. రండి. కొత్త జాయిన్ డాక్యుమెంట్ తెచ్చిలా తీసుకొచ్చాను సార్. కూర్చోండి. ఎక్కడి నుంచి వచ్చారు?